హలో అండి. బాబు బర్త్డే అనమాట. ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటనేది చూసేయండి మీరు. సో నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికి ఏంటంటే అండి, నాకు టైం సరిపోదు. పిల్లలు పొద్దుటే వెళ్తారు కాబట్టి నాకు టైం సరిపోదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి మళ్ళీ ఉండేది నాకు కాసేపు. ఆ కాసేపు కూడా ఏం వీడియో చేయాలని ఉంటుంది, కానీ టైం ఉన్నా కానీ ఆ టైంలో ఏదో ఒకటి ఉంటుందండి. ఇంకా దేనికి టైం సరిపోతుంది అంతే. సో బాబు బర్త్డే వీడియో పెడుతున్నాను అనమాట. అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తప్పనిసరిగా. సో ఇదిగోండి, బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేశామండి. మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ కొంచెం బాగాలేదనమాట. అందుకనేసి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర చేశాము, ఇక్కడ చేయలేదు. ఇక్కడైతే పిల్లలందరూ ఉండేవాళ్ళు. సరే అక్కడి నుంచి ఇక్కడికి ఏమొస్తారులే అనేసి మేమే ఇంక వెళ్ళిపోయామన్నమాట. అక్కడే ఎప్పుడు స్టార్టింగ్ మా అత్తయ్య గారు మావయ్య గారితోనే కోపిస్తాము, పెద్దవాళ్ళు కదా అనేసి బాబుతో అలా చేపట్టుకొని కోపిస్తారండి. కేక్ కోసే ముందు మామూలుగా బొట్టు అక్షింతలు దీపారాజన చేసి మేము అలా దీపారాజన చూపించిన తర్వాత నెక్స్ట్ కేక్ కట్ చేపిస్తామండి. అలా ఫస్ట్ నుంచి అలవాటు. ఇదే కాదు, పిల్లలకి కేక్ కట్ చేసినప్పుడు కానీ, రాఖీ పండుగలకు కానీ, పుట్టినరోజులకి అలా ఎప్పుడైనా సరే అండి ఇలానే చేస్తాము. నాకు మా పెళ్ళి కాకముందు నాకు తెలీదు. మా అత్తయ్య గారు ఇంటికి వచ్చిన తర్వాతే అనమాట దీపారాజన ఇలా చేసి పెట్టడం నాకు తెలీదు. అదండి, నేనైతే చెప్పాలంటే బట్టలకు పసుపు కూడా పెట్టనండి. మా అత్తయ్య గారు ఎప్పుడు కొత్త బట్టలు పెట్టుకోవాలి అంటారు అనమాట. ఎప్పుడు ఇంకప్పటి నుంచి అన్నీ కొన్ని తెలియవండి, అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఎవరైనా అంతే అనుకోండి. హెల్త్ బాగాలేదనమాట మా వారికి. అందుకనేసి మా అత్తగారులు ఇంట్లో ఉన్నారండి. అంటే ఏం లేదు, వెర్టికల్ వెన్యూస్ అని బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిందండి ఆ ఇష్యూ అనమాట. ఏం లేదు, రెస్ట్ తీసుకోమన్నారు. కోర్టులో నుంచోవడం కదండి, ఎంతసేపు రెస్ట్ ఉండదు అనమాట. దానివల్ల అందుకనే ఇక్కడ క్లయింట్స్ వస్తారనేసి ఇంకా అక్కడ ఉన్నారనమాట, రెస్ట్ తీసుకున్నారు. సో మా పిల్లలు అయితే చాలా హ్యాపీ అండి. ఇది బాబు బర్త్డేది అనమాట పిక్స్. ఎలా డెకరేట్ చేశానో చెప్పండి. ఏం లేదు, వెనకాల బెడ్షీట్ వేసేసి దానిపైన గోల్డ్ ఉంటాయి కదండి, అవి పెట్టేసి హ్యాపీ బర్త్డే పెట్టి యష్ అని పెట్టి బెలూన్స్ అటు ఇటు పెట్టాను. ఇంకా అక్కడక్కడ ఏంటంటే మిక్కీ మౌస్ బొమ్మలు అంటించేసాను అంతే. ఇదిగోండి, టేబుల్ మేట్ పెట్టి టేబుల్ మేట్ మీద సెట్ చేశానండి. మా పాప అయితే స్నో కొట్టేసి అల్లరి గోల చేసేస్తుంది అనుకోండి. ఈ షార్టర్ కొట్టడానికేమో రావట్లేదు, అది కిందది ప్లాస్టర్ తీయాలి, తిప్పి రావట్లేదు. సర్లేని ఇంకా నేనే కొట్టాను తీసుకొని. మా వాళ్ళు వీడియో తీస్తున్నారు. మా అమ్మాయికేమో కొట్టడం రావట్లేదు, చూడండి ఎలా కొడుతుందో. అసలు మామూలుగా అల్లరి కాదండి బాబోయ్. పిడుకులు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అప్పటికప్పుడు కలిసిపోతారు. ఇద్దరు కొట్టుకోవడం అల్లరి. నేనైతే బాగా కొడతానండి అల్లరి చేస్తేను, ఊరుకోను. ఇంట్లో అయితే టీవీ చూడనివ్వను, ఫోన్ ఇవ్వను. ఓన్లీ సండే, అది కూడా ఎప్పుడన్నా సండేస్ కూడా అందుకే ఇవ్వను. హోంవర్క్స్ ఎక్కువ ఇస్తారు, హోంవర్క్స్ చేసుకోవడమే సరిపోతూ ఉంటుంది అనమాట. పిల్లలకి టైం అనేది ఉండదు. ఆశీర్వాదం తీసుకుంటున్నాడు వాళ్ళ నానమ్మ దగ్గర, ఆశీర్వాదం. వాడైతే చాలా హ్యాపీ అండి. ముందు రోజు సిఎంఆర్కి వెళ్ళాం కదా, అక్కడ సిఎంఆర్కి వెళ్ళినప్పుడు ఇంకా బట్టలు తీసుకొని ఇంకా ప్యాంట్ షర్టు టీ షర్ట్ ఇవి తీసుకున్నాము. ఇవేమో పాపకి తీసుకున్నాము. వాళ్ళ తమ్ముడు అనమాట చూపిస్తున్నాడు. వాడికేమో మామూలు రోజు టీ షర్ట్స్ నైట్ ప్యాంట్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడేమో కొన్ని తీసుకున్నాము, ఎంబీఆర్లో కొన్ని తీసుకున్నాము అనమాట. ఇది తీసుకుందాం అనుకున్నాం కానీ తర్వాత ఎందుకో నచ్చలేదు అనేసి తీసుకోలేదు. ఇదైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడండి. ఈవినింగ్ కేక్ కోసేది ఎప్పుడైతే మళ్ళీ జీన్స్ను ఆ టీ షర్ట్ తీసుకున్నాము. కాస్ట్ అయితే సిఎంఆర్ తక్కువ అంటారు కదండి, ఏం కాదు, చాలా ఎక్కువే పడ్డాయి అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.